ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు. కావాలా ఇది? ఈ డాన్స్ బావా. నాకు డాన్స్ రాదు. డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఎంత సుఖం. ఐఎమ్ వెరీ సారీ అండి. వాళ్ళందరి ముందు చెప్పాలంటే సిగ్గు అనిపించింది. నేను మీ గురించి వేరే అనుకున్నాను. నేను సంగతి చెప్పనా? ఫస్ట్ లుక్ లో అబ్బాయిని గురించి అమ్మాయి వేరే రకంగా అనుకోకపోతే ఆ ప్రేమ సక్సెసే కాదండి. ప్రేమ? అవునండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ప్రేమించు ప్రేమకై, జీవించు ప్రేమకై, ప్రేమించి జీవించు, జీవించి ప్రేమించు, అనుకున్నది సాధించు, ఆపై తనువు చాలించు. మీరు కవిత్వం కూడా రాస్తారా? మామూలుగా రాయనండి, అద్భుతంగా రాస్తా. ఇది మీరు రాసింది కాదు. పోనీ నన్ను రాయించదు. ఏమిటి కవిత్వం? ఏకాంతం కావాలి, ఏకాగ్రత కావాలి, తోట కావాలి, పువ్వులు కావాలి, ఇంకా ఎన్నో కావాలి. మరి అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కలుసుకుందాం? నేను ఎప్పటి నుంచి చెప్పు. ఇవాళ సాయంత్రం కలుసుకుందాం. ఓకే డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఇప్పుడు మేమిద్దరు సమానంగా ఉన్నామా? మధ్యలో నేనున్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఇది ఏమిటమ్మా ఇది? అదే, ఆయన స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ నా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో. క్షమించండి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి కానీ మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ కానీ నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకుంటాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నేను పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరం పెట్టదు. రామ్, ఒక కవి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ప్రేమ కన్నా మత్తు పదార్థం ఏదీ లేదన్నారు. యా యా, ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. అంటే ఇప్పుడిప్పుడే ప్రేమలో పడుతున్నావు అన్నమాట? నో, నేను పడ్డలేదు, మరి నువ్వు పడేస్తున్నావు. పాప, పసి పాప, నేను పడేస్తే పడ్డాను. పోనీ మన ఇద్దరం కలిసే పడుతున్నావు. యూ నాటీ.
ఏమిటలా కూర్చున్నా రారా నువ్వు కూడా డాన్స్ అద్దు కానీ కావాలా ఇది ఈ డాన్స్ బావా నాకు డాన్స్ రాదు. అదేంటి నేనే చెప్తాను కదా ఇదేమిటో తెలుసా షేక్ చెయ్యి బావా నా కళ్ళు తిరుగుతున్నాయి బా. వద్దులే బాగా చదువుగా బాలు ఇదేంటి బాలు ముందుకి వెనక్కి అయ్యా అయ్యా